సో ఇప్పుడు ఈ వాల్మీకి గురుకులాన్ని స్టార్ట్ చేసిన ఫౌండర్స్ వీళ్ళు. సో అయ్యా మీ పరిచయం. నా పేరు నూనె రమేష్ కుమార్. మా మిస్సెస్ పేరు స్వప్న. ఇటు స్ట్రైట్ రా, లిఖిత దగ్గరికి రా, కింద కూర్చో. నువ్వు కొంచెం పక్క జర్రా, పర్వాలేదు, మళ్ళీ కూర్చుందు. మేము ఇటువంటి ఎడ్యుకేషనల్ సెక్టర్లో వర్క్ చేయాలని నేను సెవెంత్ గ్రేడ్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన థాట్ అనమాట. ఓకే. స్కూల్లో ఏ ఎక్స్పెరిమెంట్స్, ఏ సైన్స్ ఏం నేర్పించకుండా ఓన్లీ థియరీ చెప్పి పంపిస్తున్నారు. ల్యాబ్స్లో ఎక్విప్మెంట్ ఉంటుంది కానీ ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. సో ఏదైనా సైన్స్ టెక్నాలజీ సెంటర్ పెట్టాలనేది నా చిన్నప్పటి నుంచి ఆశయం. ఓకే. సో అది సుమారుగా 1983 టైం ఫ్రేమ్లో, ఓకే, 83-84 టైం ఫ్రేమ్లో వచ్చిన ఆలోచన అనమాట. దానికోసమని మరి మన దగ్గర వనరులు లేవు, మనీ లేదు, ఏం లేదు. సో ఏదైనా టెక్నాలజీ నేర్చుకొని విదేశాలకు వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదించుకొని ఇండియాకి వచ్చి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి ఇంకా డబ్బులు సంపాదించి ఏదైనా టెక్నాలజీ సెంటర్ పెట్టాలనేది నా లక్ష్యంగా ఒక లక్ష్యం చిన్నప్పుడు. ఓకే. సో దానికోసం అని మా పాలిటెక్నిక్ తర్వాత టూల్ ఇంజనీరింగ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ ఇంజనీరింగ్లో పోస్ట్ డిప్లొమా చేసి జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్లాస్టిక్స్ అయితే విదేశాలు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీలో ప్లాస్టిక్స్ టెక్నాలజీ చేసి ఓకే. అప్పుడు కొంచెం జాబులు చేసుకుంటూ ఇంజనీరింగ్ చదువుతూ ఉండేవాడిని. అనుకోకుండా అప్పుడు సింగపూర్, మలేషియా వెళ్దాం అనుకునేవాడిని, అనుకోకుండా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. మ్యారేజ్ అప్పుడే అయింది. మ్యారేజ్ అయిన 1 మంత్కే మేము అమెరికాకి వెళ్ళాము. సో అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ చూసి ముగ్ధుడైపోయి మనం ఏదైనా చదివితే ఇక్కడ చదవాలి అని చెప్పి మా మిస్సెస్ పాలిటెక్నిక్ చదువుంటే తనను కూడా అక్కడ ఇంజనీరింగ్ చదివించాం. ఓకే. తను అక్కడ మ్యారేజ్కి ముందు కూడా మేము తను చదువుకోవాలని హైదరాబాద్ వచ్చినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత చదువుకో అని చెప్పి కన్విన్స్ చేసాము. అనుకోకుండా అప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది. సో అమెరికాకి వెళ్ళిన తర్వాత చదివించాను తను. ఓకే. సో తను అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ డబుల్ మేజర్ గోల్డ్ మెడలిస్ట్ అమెరికాలో. సో తర్వాత అక్కడ మేము ఇద్దరము, నేను ఆటోమేటివ్ వెహికల్ డిజైన్ ఇంజనీర్ని, తను కూడా ఆటోమేటివ్ సైడ్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసింది. ఓకే. తర్వాత మెల్లింగా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ ఐటీ సైడ్ కూడా వెళ్ళాము. మీరు ఫస్ట్ పెట్టుకున్న లక్ష్యాన్ని అయితే మర్చిపోలేదు, ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఇండియాకి వచ్చి ఇది పెట్టాలని మా మ్యారేజ్ లక్ష్యం కూడా అదే. అయితే ఇక్కడ మన కోవిడ్ టైంలో కొంచెం ఈ టెక్నాలజీ సెంటర్ ఒకటే కాదు, మన భారతీయ జ్ఞాన పరంపర కూడా కలిపితే కానీ మన భారతదేశం మళ్ళీ విశ్వగురు అవడానికి అవకాశం లేదు. మనం అతీతాన్ని మర్చిపోయి మనం అతీతంలో ఉన్న వైభవం రావటం అనేది కుదరదు. అవును. కాబట్టి అతీతం కూడా మనకి కలిపితే కానీ మనం మళ్ళీ మన దేశం పూర్వవైభవం రాదని చెప్పని అప్పుడు అనిపించి ఇండియాకి వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత ఇండియాకి వచ్చి 3 సంవత్సరాల నుంచి ఈ గురుకులం పెట్టాలని వెతుకుతూ ఫైనల్గా ఇక్కడ హైదరాబాద్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. వాల్మీకి అని పెట్టడం మనకి ఉన్న ఐడియా? వాల్మీకి అని ఎందుకు పెట్టామంటే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాల్లో నేర్చుకున్న విద్యలు వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు 12 సంవత్సరాల్లో నేర్చుకున్నారు. ఓకే. నేర్చుకొని వాళ్ళందరినీ ఓడించే శక్తి సంపాదించారు. అంటే అప్పుడు రాముడు కావాలనే సీతని వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టాడు. ఎందుకంటే అంత పెద్ద యుద్ధం చేసి వచ్చినప్పుడు అయోధ్యలో రావణాసుడి యొక్క చాలామంది గూఢచారులు అయోధ్యలో నిండి ఉన్నారు. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఏదో ఒక సాకు చెప్పి జనాలకి, ప్రజల్ని మభ్యపెట్టడానికి సాకు చెప్పి వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి నేను త్యాగం చేశానని చెప్పాను అంటే తను ఎక్కడుంది ఎవరికి తెలియకూడదు.
ఎవరన్నా విషం కలిపి చంపేశారనుకోండి, ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి, రాజ్యానికి, ఇంత పెద్ద రాజ్యానికి ఉత్తరాధికారులకు ఏమన్నా అయితే వాళ్ళని రక్షించుకోవటానికి కోసమని ఏ ఛాన్స్ తీసుకోకూడదని. ఇంటర్ప్రిటేషన్ కాదు, ఇది ఇంటర్ప్రిటేషన్ కాదు. ఓకే, ఇది ఇలా చెయ్యాలని చెప్పి రాముడు వేసిన స్కెచ్ ఇది, మిలిటరీ స్ట్రాటజీ ఇది. ప్రజలకేమో ఎవరో చాకలోడు ఏదో చెప్పాడని చెప్పడం. రాముడు సీతాదేవి 3 రోజులు ఈ డెసిషన్ తీసుకునే ముందు ఇద్దరు కలిసి డిస్కషన్ చేసి తీసుకున్న డెసిషన్ అది. తీసుకొని వీళ్ళిద్దరిని లక్ష్మణుడికి ఎవ్వరికీ తెలియకుండా వాల్మీకి ఆశ్రమంలోనే దింపమని చెప్తాడు. ఎందుకంటే అప్పుడు వాల్మీకి దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కానీ విద్యలు కానీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు ఆ సమయంలో. వాల్మీకి ఆశ్రమంలో ఉంటే ఎవ్వరు కూడా సాహసించరు, అక్కడికి వెళ్ళి వాల్మీకిని ఎదుర్కొనే సాహసం ఎవరు చేయరని చెప్పని అక్కడ సేఫ్గా ఉండాలని అక్కడ పెట్టాడు. అది మిలిటరీ స్ట్రాటజీ. అయితే అక్కడ ఉండి పిల్లల్ని సేఫ్గా పెంచింది. 12 సంవత్సరాల్లో అందరినీ ఓడించి హనుమంతుడిని కూడా కట్టేసి ఇక్కడ పక్కన కూర్చొని వచ్చారు. అది అవును, మనం తెలుసు. సో అందుకని ఫాస్ట్గా నేర్చుకునే గురుకులం, అన్ని విద్యలు నేర్చుకునే గురుకులం వాల్మీకి ఆశ్రమం కాబట్టి మేము ఆ పేరు పెట్టాం. బాగుంది, సిగ్నిఫికెన్స్. బాగుంది. తర్వాత ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, నేను ఒక 5-6 చిన్న ప్రశ్నలు అడుగుతా, చెప్పండి. మీరు ఏదైనా క్లుప్తంగా చెప్తే మళ్ళీ మనం ఎలాబొరేట్గా మనం వీళ్ళు యాక్టివిటీస్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా చేద్దాం. సో మీరు ఛాలెంజెస్, ఎందుకంటే ఆల్రెడీ ఒక తులనాత్మక అధ్యయనం చేసే ఉంటారు. అంటే ఇప్పుడున్న మోడర్న్ స్కూల్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, లేకపోతే బాగా స్ట్రెస్ బేస్డ్, ఓన్లీ చదువు తప్ప ఇంకేం అక్కర్లేదు, అంతే కదా. అంటే అట్లాంటి అని మనం అనుకుంటాం కానీ అండి, అది రాంగ్ కాన్సెప్ట్. పిల్లలకి మనం ఎంత స్ట్రెస్ తీస్తే అంత బ్రైట్గా తయారవుతారు. ఇది రాంగ్ కాన్సెప్ట్. స్ట్రెస్ అంటున్నా తప్ప. చిన్న పిల్లలకి అంటే నేను చెప్తాను, నేను పూర్తిగా చెప్పండి ఇది ఈ విషయము. చిన్న పిల్లలు మనకి 4 సంవత్సరాల పిల్లలకి 10 నెలల్లో 7 నెలల్లో 700 శ్లోకాలు నేర్పించే భగవద్గీత ఎంతోమంది పిల్లలు అమెరికాలో కూడా నేర్చుకుంటున్నారు. కంఠస్థీకరణ చేస్తారు, మెమరైజేషన్ చేస్తారు. దాన్ని ఏమంటారు మీరు? స్ట్రెస్ అంటారా? అంటే నేను అంటే ఏంటంటే పిల్లలకి ఎంత ఇస్తే అంత తీసుకునే కెపాసిటీ ఉంటుంది. కరెక్టే, అది భవిష్యత్తులో అది వాళ్ళకి ఉపయోగపడాలి. అయితే ఎక్కడ స్ట్రెస్ అవుతుందంటే అర్థం కాని చదువు చెప్పి నువ్వు అర్థం చేసుకో అని చెప్తాం చూడండి, అక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంటే ప్రాక్టికల్గా ఏమీ నేర్పించకుండా థియరీ ఒకటే చెప్పి ఇదొకటే నేర్చుకోవాలి అనేటప్పుడు స్ట్రెస్ పెరిగిపోతుంది. అదే మీకు అర్థమైంది అనుకోండి, అది ఎంజాయ్ చేస్తారు. ఆఫ్ కోర్స్, ఏదైనా అంతే. సో అది స్ట్రెస్. అది అంటే మన మెథడాలజీ ఆఫ్ టీచింగ్లో ప్రాబ్లం ఉంది. ఓన్లీ థియరీ మాత్రమే నేర్పిస్తున్నాం పిల్లలకి. ఓకే, మనం అదే ప్రాక్టికల్గా చేసి చూపించాను, అసలు స్ట్రెస్ అనే ఉండదు. అర్థమైపోతే స్ట్రెస్ ఎందుకుంటుంది, అర్థం కాకపోతే స్ట్రెస్ ఉంటుంది. ఐ అగ్రీ. సో అది మనం అందుకని అర్థం చేసుకునే మెథడ్ మనం చెప్పాను. ఇప్పుడు నా ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న స్కూల్స్కి దీనికి ఏమిటి వ్యత్యాసం? ఇప్పుడు ఉన్న స్కూల్స్లో ఎందుకు పంపించాలి ఇక్కడికి? ఇండివిజువల్ కెపాసిటీని విస్మరించి, అంటే ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కేపబిలిటీ ఉంటుంది. ఆఫ్ కోర్స్, ఆ కేపబిలిటీ ప్రకారంగా కాకుండా విద్య అనేది విద్యార్థి యొక్క ఎబిలిటీని పెంపొందించే విధంగా ఉండాలి. అది కాకుండా అందరినీ ఒకటే కుకీ కటర్ లాగా పెట్టి అందరికీ ఒకటే విద్య, ఒకటే స్టైలు, ఒకటే విధానం పెట్టేటప్పటికి అందరూ ఆ ఫార్మాట్లో ఫిట్ కాలేరు. ఓకే, అడ్వాన్స్ అయ్యే వాళ్ళకి అడ్వాన్స్ అయ్యే ఆప్షన్ ఇవ్వాలి, వెనకబడిన వాళ్ళకి కింద నుంచే మొదలు పెట్టాలి. వాళ్ళకి ఎవరి స్పీడ్లో వాళ్ళు నేర్చుకునే విధానం ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాడు సేమ్ పర్సన్, కొన్ని సబ్జెక్ట్స్ స్లోగా నేర్చుకుంటాడు. ఐ అగ్రీ. సో వాళ్ళకి మరి వాడు మ్యాథ్ లెవెల్ ఏమో తక్కువ ఉన్నప్పుడు నువ్వు ప్రమోట్ చేసుకుంటూ పోతే వాడికి ఏం అర్థం అవుతుంది? పైకి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాదు. అన్నిట్లో 35 మార్కులో ఏదో ఒకటి పాస్ చేసి పంపిస్తున్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఏమి దేనికి పనికిరా. వాడికి ఏ దాంట్లో క్యాపబిలిటీ ఉన్నా అది వాడికి రాలేదు. ఎందుకంటే ఆ లెవెల్లో వాడికి ఏదేది రాదో దాని మీద ఎవరు ఫోకస్ చేయలేదు. సో అట్లా కాకుండా గురుకులంలో విద్యార్థి యొక్క ఎబిలిటీని బట్టి మనం ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ వాళ్ళ స్పీడ్లో వాళ్ళకి నేర్పించడం, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో
దాని మీద ఎక్కువ అంటే ఫోకస్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ కెపాసిటీలో మనం focus అంటే ఇప్పుడు మన సమాజంలో అది మిస్ అయిపోయింది. అది మిస్ అయిపోయింది. మన గురుకులాలు లేకపోయేటప్పటికి మనం వాళ్ళు ఎంతసేపటికి మనల్ని యూజ్లెస్గా తయారు చేసిన ఈ సిస్టంలో నుంచి మనం బయటికి రాకలేకపోతాం. అవును, ఉన్నదంతా అదే కదా. అంటే ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయం అనేది ఆప్షన్ ఉంటుందేమో, మనం నిజంగా దీనికి అందరికీ కారణము మేజర్ ప్రాబ్లము మన టెంపుల్స్ యూస్ టు బి ద లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్ ద నేషన్. అవును, గురుకులాలన్నీ టెంపుల్కి అటాచ్ అయి ఉండేది. ఆ గురుకులాలకి ఫండింగ్ అంతా ఆ టెంపుల్ నుంచి వచ్చేది. ఆ టెంపుల్కి అందరూ సమాజం అందరు కలిపి ఇచ్చేవాళ్ళు, సమాజం అందరి పిల్లలు అక్కడ చదువుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ టెంపుల్స్ తీసుకెళ్లి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పెట్టి ఇంత చిన్న ముద్ద ప్రసాదం పెట్టాలన్నాగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అవును. ఏ సర్వీస్ చేయగలుగుతాం ఈ సొసైటీకి? ఇది బ్రిటిష్ వాళ్ళు 1857 తర్వాత మన దేశాన్ని యునైట్ కాకుండా, వాళ్ళకి అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి యునైట్ కాకుండా ఉండాలని మన వనరులు ఉన్న మన టెంపుల్స్ని వాళ్ళ చేతుల్లాగా లాగేసుకున్నారు, ఫైనాన్సెస్ అన్నీ. కానీ ముస్లిమ్స్ మద్రసాలు మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళవి మాత్రం వదిలేశారు. మన టెంపుల్స్ వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు. నెహ్రూ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా అది కంటిన్యూ చేశాడు. ఇప్పటిదాకా మన టెంపుల్స్ మన చేతిలోకి రాలేదు. స్టిల్ ఫైటింగ్. దానివల్ల మన సమాజం కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడు దాకా అయితే మనకి ఫ్రీడమ్ వచ్చిందని అనుకుంటారో, మనం దేనికోసం పనిచేయాలో మనకు తెలియదు. ఈ సమాజానికి ఏ దాని మీద మనం సంఘర్షణ చేయాలి అనేది మన ప్రజలకు ఏం తెలియదు. నిద్రలో మబ్బె పెట్టి మైకంలో మత్తు పెట్టి పడుకోబెట్టారు. మనకి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పని అబద్ధం చెప్తున్నారు. మనకి ఫ్రీడమ్ రాలేదు. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మనకి ఎందుకు రాలేదు ఫ్రీడమ్, ఏ కారణాల వల్ల ఇంకా మనకి ఫ్రీడమ్ రాలేదని అనిపిస్తుంది. దానికోసం సంఘర్షణ చేయాలి. స్ట్రగుల్ చేయకుండా ఏ ఫ్రీడమ్ రాదు. యుద్ధం చేయలేని సమాజంకి స్వేచ్ఛ అడగటానికి హక్కు లేదు. ఎందుకంటే నువ్వు త్యాగం చేయడానికి నీకు ఇష్టమే లేనప్పుడు ఇంకోటి కింద పని చేయి, స్లేవ్ కింద. పేరెంట్స్ని ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు? మేము పేరెంట్స్ని ఎవరిని కన్విన్స్ చేయట్లేదు. ఎవరైతే ఇటువంటి గురుకులం కోసం వెతుకుతున్నారో వాళ్ళ కోసం మేము ఐ అగ్రి. ఇప్పుడు ఒకవేళ 10 ఏళ్ళని ఎవరు రాలేదనుకో ఎంతో కొంత మనకి విచారం వస్తుంది. నేను అంటున్నది ఖచ్చితంగా 2 దిక్కుల నుంచి ప్రయత్నం జరగాలి. అంటే మీరేమిటో చెప్పాలి, అట్లాగే మీరేమిటని పేరెంట్ ప్రశ్నించాలి, వాళ్ళు స్థిమితపడాలి. మై బాయ్స్ లైఫ్ విల్ బి సెక్యూర్ అని ఒక చిన్న భావన కలగాలి ఎక్కడో అంతర్గతంగా. సో అది ఆ భరోసా ఎట్లా ఇస్తున్నారని నా ప్రశ్న. ఒకవేళ ఇప్పుడు నేను ఒక పేరెంట్కి వచ్చాను అనుకో, హౌ యూ కన్విన్స్ మీ? మేము అందుకని ఏమంటామంటే, కన్విన్స్ అవ్వాలని మేము కన్విన్స్ చేయమండి. మీరు వచ్చి ఇక్కడ ఉండండి. ఓకే, ఇక్కడ 1 వారం రోజులు 2 వారాలు ఉండండి. క్యాంపులు అటెండ్ కాండి, లేకపోతే మీరు వచ్చి ఇక్కడ స్పెండ్ చేయండి మాతోటి. మేము ఏ విధంగా మేము పిల్లల్ని చదువు చెప్తున్నాం, వాళ్ళని ఎలా ఫైన్ ట్యూన్ చేస్తున్నాము, మా ఒక్క భావం ఏంటి, వాళ్ళని ఎక్స్పీరియన్స్ కమ్మని చెప్తున్నాం. మేము కన్విన్స్ ఎవరిని చేయదలుచుకోలేదు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరందరూ మీరు డెసిషన్ తీసుకోండి. బాగుంది. ఇది ఒక మంచి ఆథెంటిక్ వే ఆఫ్. భవిష్యత్ ప్రణాళిక ఏమిటంటే, ఎంతమంది రావాలనుకుంటున్నారు, లేకపోతే ఎట్లా మీరు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు? ఎందుకంటే టెక్నాలజీ ఉంది, వెబ్సైట్స్ ఉన్నాయి, లేకపోతే ప్రాపగండా ఉంది, లేకపోతే ఎజెండా ఉంటుంది, లేకపోతే పబ్లిసిటీ ఉంటుంది, పిఆర్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఎట్లా మీరు ఉందని ఎట్లా తెలుసు? మేము ఉన్నామనే కాదు, దేశమంతా ఇటువంటి గురుకులాలు మళ్ళీ రావాలని మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, మేము గురుకులంలో ఏమి చెప్పాలనేది మేము ఇక్కడ కరికులం డెవలప్ చేస్తాం. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. ఓకే, దానికి కావాల్సిన ఎకోసిస్టమ్ మేము ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం. ఓకే, రేపు ఫ్యూచర్లో ఎవరు ఎక్కడ గురుకులం పెట్టాలన్నా కానీ వాళ్ళకి కావాల్సిన టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తూ, అంటే ప్రణాళిక టెంప్లెట్, కొంచెం గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన ఆచార్యులను కూడా మేము ఇక్కడ ట్రైన్ చేసి పంపించడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇక్కడ డెవలప్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఆన్లైన్ మాతోటి ఎంగేజ్ అవ్వడానికి 3 లెవెల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఆన్లైన్ ఎంగేజ్మెంట్. పిల్లలకి ప్రపంచంలో ఎక్కడున్నా మన భారతీయులు వాళ్ళ పిల్లలకి మన భారతీయ మాతృభాషలు ఏది నేర్చుకోవాలన్నా మేము ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాము.
అంటే తెలుగు, తమిళ్, కన్నడ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ అన్ని లాంగ్వేజెస్ మాతృభాషలు. తర్వాత మాతృభాషల తర్వాత సంస్కృతం, తర్వాత ఇతిహాసం, భారతీయ జ్ఞాన పరంపర అంటే ఆయుర్వేదము, పంచాంగము, తర్వాత భూగోళము, ఆస్ట్రానమీ అంటే పంచాంగం. సో ఇటువంటివన్నీ రకరకాల కోర్సులు మా వెబ్సైట్కి వెళ్తే డీటెయిల్స్ మీరు ఫిలప్ చేయొచ్చు. సో వరల్డ్ వైడ్ 24/7 క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. సో ప్రపంచంలో ఆస్ట్రేలియాలో ఉన్న, జపాన్లో ఉన్న, అమెరికాస్లో ఉన్న, యూరోప్లో ఉన్న, దుబాయ్, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న మన పిల్లలు మన సంస్కృతి నేర్చుకోవడానికి అవకాశం ఆన్లైన్లో మేము ఇస్తున్నాం. ఫస్ట్ ఎంగేజ్మెంట్ అది. ఓకే. సెకండ్ ఎంగేజ్మెంట్ వాళ్ళు క్యాంప్స్కి రావచ్చు మా దగ్గరికి. ఓకే. వీకెండ్ క్యాంప్స్ లోకల్గా ఉన్న వాళ్ళు వీకెండ్ క్యాంప్స్కి రావచ్చు ఫ్రీగా. తర్వాత బయట వాళ్ళు వచ్చి దే కెన్ స్టే హియర్ ఫర్ 1 or 2 weeks. దే కెన్ ఎక్స్పీరియన్సెస్. వింటర్ క్యాంపు, సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి 2 weeks. వింటర్ క్యాంప్ 1 week, సమ్మర్ క్యాంప్స్ 2 weeks ఈచ్ ఉంటాయి. సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి, జూన్, జూలై, ఆగస్ట్ దాకా కూడా ఉంటాయి. నైస్. సో ఇక్కడ అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్. సో నెక్స్ట్ మనం ఇవన్నీ డెమాన్స్ట్రేషన్లో ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ప్రజెంట్ చేద్దాం. సో వీటితో పాటు టెక్నాలజీ, నా యొక్క పర్సనల్ చిన్నప్పటి నుంచి అంబిషన్ టెక్నాలజీ. సో పిల్లలకి నేను ఐఎమ్ టెక్నోక్రాట్. మా మిస్సెస్ కూడా 25 సంవత్సరాలు అమెరికాలో వర్క్ చేసి, నేను 35 సంవత్సరాల దాకా నేను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆటోమోటివ్ వెహికల్ డిజైన్ మొత్తం చేసేవాడిని మేము. సో పిల్లలకి మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కాబట్టి అన్ని రకాల టూల్స్ నా దగ్గర, కనీసం 1000 రకాల టూల్స్ ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు పిల్లలకు కొంచెం అన్ని రకాల టూల్స్, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల లేటెస్ట్ టెక్నాలజీస్ పరిచయం చేయాలి పిల్లలకి. రేపు ఫ్యూచర్లో మన చిల్డ్రన్, మన పిల్లలు ఇన్నోవేషన్కి ముందుండాలి. మన పిల్లలు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ తోటి, మెకానికల్ పార్ట్స్ తోటి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తోటి, ఇండస్ట్రియల్ టూర్స్ ఇట్లాంటివన్నీ పెట్టి పిల్లలకి అసలు ఏ పార్ట్ తయారు చేయాలన్నా ఎటువంటి మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎటువంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఎటువంటి మెటీరియల్స్ ఉన్నాయి, ప్రతి దాంతో ఒక అవగాహన ఉంటే, వాళ్ళు ఒక ఆలోచన వస్తే వాళ్ళ సిస్టంలో, వాళ్ళ కంప్యూటర్లో వాళ్ళు డిజైన్ చేసుకొని సందర్భం మనం క్రియేట్ చేస్తే వాళ్ళ మైండ్ ఎకో సిస్టమ్ ఇవ్వాలి. ఇలా చేయొచ్చు అని చెప్తే ఇలా వాళ్ళు ఆలోచించడం మొదలెడతారు వాళ్ళు. అవును. మేము కంప్లీట్గా టెక్నాలజీని ఎంబ్రేస్ చేస్తున్నాం. మేము పురాతన కాలంకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని రాతియుగంలోకి ఉండమని చెప్పని కాదు మేము చెప్పేది. మేము మన ఏన్షియంట్ మెథడ్స్ ఈ రోజుకి ఏవేవి అప్లికబుల్ అవన్నీ మనం పిల్లలకి నేర్పిస్తూ, ఫిలాసఫీ నేర్పిస్తూ, జీవితానికి కావాల్సిన మెంటల్ స్టెబిలిటీ ఇస్తూ, రేపు ఫ్యూచర్ని ఏలటానికి కావాల్సిన టెక్నాలజీని వాళ్ళ చేతికి అందిస్తుంది. బాగుంది కదా. అంటే ఏమంటారు, పని అవ్వడం కంటే ముందు మనం చేసే పని పట్ల స్పష్టత ఇంపార్టెంట్. ఆ స్పష్టత ఓన్లీ థాట్ ప్రాసెస్లో కాకుండా మనం చేయగలిగిన ఆచరణకి ఉపయోగపడే స్పష్టత కావాలి. చాలామంది దగ్గర బీభత్సమైన స్పష్టత ఉంటుంది కానీ ఏం చేయరు, వాళ్ళు ఊరికే మాట్లాడతారు అంతే. సో ఆలోచనని ఆచరణగా మార్చడం అనేది అంత ఆషమాషి కాదు. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఈ కొందరు పిల్లల సమక్షంలో ఒక పెయింటింగ్ లైవ్ డెమాన్స్ట్రేషన్ వేసి మనం వాళ్ళకి పరిచయం చేస్తున్నామంటే వీళ్ళు అకామిడేట్ చేయడమే. రెండోది, ఇది నేను కమర్షియల్గా చేస్తున్నది కాదు, ఇది ఏమంటారు, నాకు ఇష్టం ఇట్లాంటివన్నీ. చిన్నప్పుడు ఇట్లాంటి అవకాశాలు లేవు, మనందరికి కూడా లేవు, చాలా డైర్ కండిషన్స్లో పెరిగా మనం. సో అందుకని చాలా బాగుంది సార్. అంటే మీ ఆశయం చాలా ఉన్నతమైనది. ఆ తర్వాత ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. సో ఏమనిపిస్తుంది పిల్లలందరూ చూసి మంచిగా ఆడుకుంటుంటే, పాడుకుంటుంటే? అంతకంటే ఆనందం ఇంకోటి లేదు. సో మీ సార్ గురించి ఏమైనా చెప్పండి. పర్లేదు, అయిపోయింది. మా అమ్మకి ఇండియాలో ఉన్న అన్ని టూర్స్ గురించి తెలుసు. ఇట్లా చూసేస్తే దాని గురించి అట్లా చెప్పేస్తాడు. ఇంకా అత్తేమో పొద్దున్న నుంచి రాత్రి వరకు మా కోసం వర్క్ చేస్తుంది అత్త. అలాగే మాకు రెస్పాన్సిబిలిటీ, అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకుంటుంది. అంతే. మామ అన్ని టూల్స్ గురించి చెప్పిస్తాడు.
అలానే మ్యాథమెటిక్స్ చెప్పిస్తాడు. అదేదో ఇంటర్లో నేర్చుకునేది అన్ని ఇప్పుడే చెప్పిస్తాడు. అత్త పొద్దునుంచి రాత్రి వరకు అక్కడ కంప్యూటర్ పైన ఉంటుంది, మా కోసం వర్క్ చేస్తుంటాడు. నువ్వు బాణం మంచి కొట్టేది నువ్వే కదా? మామ ఇతిహాసం చెప్పేది ఎవరు చెప్పట్లేదు కదా, మాట్లాడుకొని వచ్చారా? మామ మాకి హిస్టరీ, జియోగ్రఫీ అన్ని చెప్తారు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారు మామ. మళ్ళీ అత్త మా కోసం నైట్ నుంచి పొద్దున్న దాకా వర్క్ చేస్తుంటారు. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తున్నారు, అంటే ఎలా ఉండాలి అదన్నీ నేర్పిస్తున్నారు అంతే. మా అమ్మ మాకు మొత్తం ఇతిహాసము అంతా నేర్పిస్తారు, ప్రాక్టికల్గా అన్నీ చేపిస్తారు. అత్త అందరినీ తన ఓన్ చిల్డ్రన్ లాగా చూసుకుంటారు. ఏం బోర్ అయితే వస్తలేదుగా? ఇది అయిపోయిన తర్వాత నాకు ఒక బాణం కొట్టాలనుంది. చెప్పండి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇంతకుముందు స్కూల్స్కి ఇప్పుడు వీటికి? ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఎవరైనా విన్నారనుకో, వాళ్ళకి నచ్చితే మేబీ మీకు కొందరు ఫ్రెండ్స్ వస్తారు. అంటే ఓల్డ్ స్కూల్స్లో ఇప్పుడు ఎవరు బాగా చదువుకుంటారో వాళ్ళ మీదే ఫోకస్ చేసేవాళ్ళు, అంటే వెనకాల ఉండే వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు కాదు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా అంటే ఏమైనా క్వశ్చన్స్ అడిగితే తర్వాత చెప్తా అని వాళ్ళు. మా స్కూల్లో అయితే నన్ను ఎప్పుడు పట్టించుకోవాలి. అర్థమేంటుంది నా స్టాండర్డ్. ఆ క్లాసెస్లో ఏం చెప్పించినా అర్థం కాదు. ఒక రోజులో అంటే తొందరగా అయిపోగొట్టుకొని వాళ్ళు శాలరీస్ తీసుకోవాలని చూస్తుంటారు అంతే. కానీ మాకు మాత్రం అర్థం కాదు. మళ్ళీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే ఇంట్లో పై వాళ్ళ కొడతారు. కానీ వాళ్ళు చేసిన తప్పులు మాత్రం మేము చూసుకోరు, మేమే చూసుకోవాలి. చెప్పు, అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ అనేది చెప్పు, నీ విచక్షణ, నీ అబ్జర్వేషన్. పాత స్కూల్లో అయితే బాగా కొట్టేవాళ్ళు మమ్మల్ని. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 50 మార్క్స్కి 49 మార్క్స్ వస్తే కంగ్రాట్స్ అని ఏం చెప్పరు, ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయింది అంటారు. అలాగే వాడు చెప్పినట్టు కూడా మంచిగా చదువుకునే వాళ్ళపైన ఫోకస్ చేస్తారు, ఇంకా మిగతా వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయరు. అప్పుడు ఏమనిపిస్తుంది మరి దానికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత? అప్పుడు ఏమనిపించేది? ఈ స్కూల్ ఎందుకు వచ్చాను నాయనా అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటే మాకు ప్రాక్టికల్ లెర్నింగ్ అని నేర్పిస్తారు, అంటే బట్టి కొట్టకుండా. ఇంకా నార్మల్గా మాకు స్కూల్ ముందే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేలా ఉండేది, లైక్ కష్టంగా ఉండేది. కానీ ఇక్కడ చాలా ఈజీగా ప్రాక్టికల్గా నేర్పిస్తారు. నైస్. అక్కడైతే ఎగ్జామ్ ముందు చెప్పారు, కొన్ని చెప్తారు కొన్ని చెప్పారు. ఆ తర్వాత ఎగ్జామ్లు వచ్చిన తర్వాత మీరే రాయాలా మీరే చేయాలా అంటారు. ఆ తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తక్కువ మార్కులు వస్తే అవుతుంది, ఈ విమానం అవుతుంది. అయితే ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎగ్జామ్ రాసేది మనమే మార్కులు వేసుకోవాలి. మళ్ళీ పట్టించుకోరు అలా. మళ్ళీ అలానే గేమ్స్ ఆడనియరు ఎక్కువ. గేమ్స్ ఆడదామన్నా అది ఎంత చిన్న గ్రౌండ్ అంటే అంత చిన్న గ్రౌండ్ ఆడదామన్నా. మళ్ళీ ఒక వాలీబాల్ ఉండదు, ఏం ఉండదు అసలు. క్రికెట్ అయితే అసలుకే ఆడనియరు. కనిపించదు, గోడలు మొత్తం గోడలు. ఇప్పుడు నేను మీ ఇద్దరికి వచ్చిన రెస్పాన్స్, ఈరోజు అనుకోకుండా వాల్మీకి గురుకులం అనే ఒక సుందర ప్రదేశానికి వచ్చినాం. ఒకసారి అందరు హాయ్ చెప్పండి. సో ఇది అన్ని పాఠశాల లాంటి పాఠశాల కాదు, ఇది ఒక ఉన్నతమైన లక్ష్యంతో మన భారతీయ సనాతన ధర్మము, మన సంస్కృతి, తర్వాత మన భాష, మన కట్టుబొట్టు, దాంతోపాటు మోడర్న్ ఎడ్యుకేషన్,
దాంతోపాటు రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కలగలిపి చిన్నప్పటి నుంచి అన్నీ అందుబాటులోకి తెస్తున్నారు. వాళ్ళ స్థాయిని బట్టి అర్థం చేసుకుంటారు. ఒక బ్యాలెన్స్ అనేది లైఫ్లో వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్. ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో ఎన్నో గొప్ప ప్రయోగాలు జరిగి ఇది కూడా ఒక గొప్ప ప్రయోగం కింద లెక్క. ఇప్పుడిప్పుడే ఇది చిన్న అంకురం స్టార్ట్ అయింది. అయితే ఈరోజు వీళ్ళందరి సమక్షంలో నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి ఒక చిన్న పెయింటింగ్ వేస్తా. సో వీళ్ళందరికీ ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ఆల్రెడీ పరిచయం చేశారు. ఇక్కడ ఆర్చరీ ఉంది, తర్వాత స్విమ్మింగ్ ఉంది, ఆ తర్వాత బోటింగ్ ఉంది, ఆ తర్వాత బుల్లెట్ షూటింగ్ ఉంది, మల్లకంబ అంటే ఒక దాని మీద నిలబడి తర్వాత తాడు పట్టుకుని పాకేది, ఇట్లాంటి రోప్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో పెయింటింగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టివిటీ. అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్తాను మీ అందరికీ, ఊరికి సరదాగా వినండి. పెయింటింగ్ మనం ఒక 3-4 రకాలుగా చేస్తాం ప్రపంచంలో. ఎన్ని రకాలుగా చేస్తాం? ఒకటి లేనిది ఊహించి వేయడం, అంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ అంటారు. అది లేదు, ఊరికే కొన్ని కలర్స్ అటు ఇటు పెట్టి ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వేయడం. రెండవది ఏంటి? ఉన్నదానికంటే అందంగా వేయడం. అంటే ఉదాహరణకి ఒక చెట్టు ఉందనుకో, చెట్టుని చాలా అందంగా వేయాలని ట్రై, చెట్టుని ఉన్నట్టు వేయట్లే, అందంగా వేయాలని. మూడవది ఏంది అత్యంత ముఖ్యమైనది, ఈ ఫస్ట్ది సెకండ్ది నథింగ్ టు డూ విత్ అండర్స్టాండింగ్, అది ఓన్లీ మైండ్కి సంబంధించిన ఫినామినా. అంటే ఉన్నదానికంటే బాగా వేయడం, లేకపోతే లేని ఊహించుకోవడం, ఇదంతా మనం అందరు చేస్తున్నారు. డైలీ లైఫ్లో కూడా అట్లా చేసి బాధపడుతున్నారు. కానీ ధ్యాన ప్రక్రియ అంటే ద ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఉన్నది ఉన్నట్టు చేసే ప్రయత్నం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు అంటే అర్థం ఉన్నది ఉన్నట్టనే యాజ్ ఇట్ ఈస్. ఈరోజు ఉన్నది ఉన్నట్టు అనే విధంగా పెయింటింగ్ చేసామనుకో, అది ఎడ్యుకేషన్ గాను అట్ ద సేమ్ టైం మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ గాను మన మైండ్ని కామ్ చేయడానికి కానీ మనకు జీవితం పట్ల ఒక అవగాహన ఇవ్వడానికి కానీ అది దోహదం చేస్తుంది. సో ఎవడు జ్ఞాని అంటే ఉన్నది ఉన్నట్టు చూసేవాడు, ఎవడు అజ్ఞాని అంటే ఉన్నదానికంటే ఎక్కువనో తక్కువనో చూస్తున్నాడు వాడు. అందుకని ఈరోజు ఉన్నది ఉన్నట్టు చూసే ప్రక్రియని మనం కనుక అడాప్ట్ చేసుకుంటే లైఫ్లో మన మైండ్ చాలా ఎవాల్వ్ అవుతుంది రకరకాల విషయాల్లో. ఇట్ బికమ్స్ మోర్ పవర్ఫుల్. సో ఉన్నది ఉన్నట్టు చేయాలంటే ఏం చేయాలి? వర్తమానంలో ఉండాలి, బీయింగ్ ఇన్ ద ప్రజెంట్. ఉన్నదానికంటే గొప్ప చేయాలంటే మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా పూసేది, ఇట్లా ఇసిరేయచ్చు. ఇప్పుడు చూస్తారు కదా యూట్యూబ్లో షార్ట్స్, వాడు ఏదో వేస్తూ ఉంటాడు, అది చూసి జనాలు లైక్ చేస్తారు. బట్ ఉన్నది ఉన్నట్టు వేయడం చాలా కష్టం. అందరూ ఏందేందో ఊహించి వేస్తారు, కానీ వాడు రోజు టీ తాగే గ్లాస్ని వేయమని చాలా కష్టం. అది ఉన్నది ఉన్నట్టు వేయాలంటే నీకు నిజంగా అండర్స్టాండింగ్ కావాలి. సో నిజంగా లెర్నింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఉన్నది ఉన్నట్టు వేయడంలోనే లెర్నింగ్ ఉంది. మిగతా దాంట్లో లెర్నింగ్ లేదు, ఓన్లీ మైండ్ బాగ్లింగ్ యాక్టివిటీ. ఏదో నడుస్తూ ఉంటుంది, ఎగ్జైట్మెంట్, థ్రిల్, ఈగో. ఉన్నది ఉన్నట్టు వేయడంలో ఈగో ఏం లేదు. అది ఆల్మోస్ట్ ఏదైనా సార్ పాఠం చెప్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టు వింటాం కదా. నేను పాట నేర్పిస్తే ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవాలి, అప్పుడే నేను పాడినట్టు నువ్వు పాడతావు. ఆర్ట్ కూడా అంతే, ఉన్నది ఉన్నట్టు వేసినప్పుడే మనందరం ఒక్క తాటి మీద ఉంటాం. నచ్చింది వేయమంటే ఎవరికి నచ్చింది వాడేస్తారు కోతిలాగా. సో మనిషిలాగా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టు వేయాలి. సో ఈరోజు మీ అందరిలో ఎవరిదో ఒక పోర్ట్రేట్ వేస్తా, ఉన్నది ఉన్నట్టు. ఎవరిది వేయాలనేది నేను నిర్ణయించాలని మీరు నిర్ణయిస్తారా? వాడు చూస్తున్నాడు. లాస్ట్ టైం ఫోన్లో నీదే వేద్దాం, కూర్చో, నువ్వు నా ఎదురు కూర్చో. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఎవరిదన్నా వేస్తా. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇప్పుడు నీకు ఒక కండిషన్ ఉంది. మరి నేను ఉన్నది ఉన్నట్టు వేయాలంటే కదలకుండా కూర్చోవాలి. కదలకుండా కూర్చోవాలంటే నేను ఒక భంగిమ సెట్ చేస్తా. నేను చెప్పినప్పుడు కొన్ని కదిలియచ్చు, నేను వేస్తున్నవి కదలకూడదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్ళు వేస్తున్నాను అనుకో, అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఒక 2 minutes నేను ఎక్కువసేపు తీసుకుని, నిజానికి గంటలు తీసుకుంటారు, నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని లెట్ మీ వర్క్ ఆన్ కలర్స్. సో మనకు ఉన్న కలర్స్ ఏంటో చెప్పండి, మీకు పరిచయమైనవి. వైట్, yellow, red, green, blue, dark blue. అట్లా కాకుండా మనం నెక్స్ట్ మనం దీన్ని అధ్యయనాత్మక, ఓకే అది వదిలేద్దాం. మనం అధ్యయనం చేసే దృష్టితో నెక్స్ట్ కలర్స్ గురించి మాట్లాడదాం. ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, ఇట్లాంటివన్నీ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇన్ని చెట్లు ఉన్నాయి, అన్ని గ్రీన్ కలరే ఉన్నాయి, కానీ గ్రీన్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఒక్క చెట్టు బ్లాక్ ఉంటుందా? ఎందుకుంటుంది చెప్పండి చూద్దాం. ఎందుకంటే దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది. అటువంటిది ఏదో ఉంది, ఏమో ఎందుకు నాకు తెలియదు యాక్చువల్గా.
ఓకే. సో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు నువ్వు దాని స్టేటస్ చూడు. ఇది ఒక మంచి ధ్యాన ప్రక్రియ. బాగుంది. స్ట్రేట్ తల, అది అటు ఉండగలవా? ట్రై చేస్తావా? అంటే ఊహించుకో, నెక్స్ట్ ఒక 5 minutes చిన్న పనిష్మెంట్ నీకు. ఇక్కడ వీళ్ళందరూ నవ్వచ్చు, మాట్లాడవచ్చు. నేను చెప్పినప్పుడు నువ్వు నవ్వితే ఏమవుతుంది తెలుసా? ప్రతి కదలిక కన్ను మూసుకపోతుంది, ఎంటిక కదులుతుంది, చెంప పైకి లేస్తుంది, ఏమవుతుంది? ఉన్నది ఉన్నట్టుంటే వెరీ డేంజరస్. అర్థమైందా? ఇంకోటి ఎవరిని దాన్నే ఫోటో తీసుకొని చెయ్యొచ్చు, డిస్టర్బ్ చేయకండి. అది మంచి ప్రశ్న. ఒకవేళ అదే అట్లా ఉండలేరు కదా, కొంచెం డిఫికల్ట్ కదా అట్లే ఉండడం, దాన్నే ఫోటో తీసుకొని. కరెక్ట్, అది ఎలాగో ఆప్షన్ ఉంది, అది కాదనట్లే. కానీ ఫోటో చూసినప్పుడు నువ్వు అలర్ట్గా ఉండవు. ఇంకా నీకు ఫోటో నీ కళ్ళెదురు ఉంది కాబట్టి నీ లోపల అలర్ట్నెస్ పోతుంది. అట్లా ఒకవేళ తను కూర్చోలేకపోతే అంతే కదా. అందుకని ఒకవేళ తను కూర్చోలేకపోతే ఆప్షన్ ఎట్లా ఉంది. ఓకే, సో ఇది నేను వేస్తున్నది 100% వస్తుందో నాకు కూడా తెలియదు. ఇక్కడ ఓన్లీ హౌ ఐ ఆమ్ అప్లయింగ్ కలర్స్. ఎందుకంటే ఇది గాల్లో విమానం పోయినట్టు ల్యాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో నువ్వు ఫిక్స్గా, నేను చాలా క్విక్గా వేస్తా. ఓకేనా? ఇది నీ పోజ్, నువ్వు ఫిక్స్గా ఎవరు నవ్వించినా నవ్వకు. సో ఇది ఒక ధ్యాన ప్రక్రియ కింద లెక్క. మిగతావన్నీ ధ్యాన ప్రక్రియల కిందకి రావు, ఇది మాత్రమే ధ్యాన ప్రక్రియ. సార్ మీరే నవ్విస్తున్నారు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇందులో నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను గీసే గీతల్లో ఒక సహజమైన పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వేశారనుకో అది రాకపోవచ్చు. అందుకని మీరు ఇట్లా వేయకూడదు. మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఇంకొక విధంగా ప్రాక్టీస్ చేస్తాం. ఈ కలర్ ఓపెన్ చేయండి బాక్స్. నీకు మళ్ళా రిమెంబర్ నీ జెస్చర్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం అందులో బంట్ సీనా ఉంటుంది, ఇది బంక ఉంది. ఇది బాగుంది కలర్స్. అన్ని వాటర్ కలర్స్. వాటర్ కలర్స్ అంటే ఎక్కువ వాటర్ మిక్స్ చేసి నన్ను చూడు. ఇది బాగుంది కలర్. స్కెచింగ్ అండ్ పోర్ట్రేట్ అనేది 100% మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. ఇది అంటే నీ మైండ్ నీకు ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉండాలి. వేరే ఆప్షనే లేదు. అది వస్తుందా రాదా అనేది తర్వాత, బట్ మన మైండ్ అయితే ఇక్కడే ఉండాలి. మీరు బొమ్మలు వేస్తారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా? సో వేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని జ్ఞప్తికి పెట్టుకోండి. ఉన్నది లేనిది వేస్తున్నారు అనుకో అబ్స్ట్రాక్ట్. ఉన్నది దానికంటే బాగా వేయాలరా అంటే నీ మైండ్ వచ్చేసింది, ఇమాజినేషన్ వచ్చేసింది. ఉన్నది ఉన్నట్టు అంటే నో ఇమాజినేషన్. అది రియల్ వర్క్ అనమాట. నువ్వు అతనికి చెప్పకు. అంటే వేస్తున్న కొద్ది చాలా కనిపిస్తాయి. ఏంది తుడిపేది లేదు, ఇంకా వేస్తున్నదే ఫైనల్. అదే అతిపెద్ద ఛాలెంజ్ అనమాట.
నవ్వకరా, మామూలు ఎవరైనా నవ్వకపోతే నవ్వమని చెప్తారు, హ్యాపీగా ఉండదు ఇదని. మనం ఉల్టా చేస్తున్నాం ఇక్కడ. కొన్ని నవ్వుంటే అదే కంటిన్యూ చేయాలంటావా? మొత్తం మారిపోతుంది. మళ్ళా నవ్వితే కన్ను దగ్గరికి అయిపోతుంది, తెలుసు కదా మీకు. అండ్ రకరకాల చేంజెస్ వచ్చేస్తాయి. అప్పుడు కరెక్ట్. ఇది చాలా సూక్ష్మమైనటువంటి ప్రక్రియ. ఇది అవుట్ సైడర్కి అర్థం కాదు. ఎప్పుడైతే చేస్తున్నామో తెలుస్తుంది. మనం మామూలుగా చేసి ఇది బాగుంది బాలేదు అంటాం కదా, వాడు చేసినప్పుడు తెలుస్తుంది అనవసరంగా బాగుంది బాలేదని. ఇట్లనే వస్తుంది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ మోర్ కలర్స్, ఎందుకంటే మనకు టైం ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా ఒక క్విక్ స్కెచ్ లాగానే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏది ఎంత దూరం ఉంది అన్నది ఒక ప్యూర్ క్యాల్కులేషనే, మన గ్రాఫ్ అట్లాంటిది ఏమీ లేదు కదా. వీడియోలు అనుకుంటారు ఎందుకో ఏం సౌండ్ పడలేదని. యాక్చువల్గా మనం మాట్లాడతలేము అని ఇప్పుడు వింటే తెలుస్తుంది వాళ్ళకి. కొత్త పెట్టింది. అన్ని గీతలే, మనం కరెక్ట్గా గీతల మధ్యన బ్యాలెన్స్ వచ్చినప్పుడు మనకు ఒక పోజ్ కనిపిస్తుంది, లేకపోతే కొంచెం అడిట్ అయినట్టు కదా. ఇది ఒక ఇప్పుడు చూస్తే షోల్డర్ అదంతా పర్ఫెక్ట్ పొజిషన్ కనిపిస్తుంది. కొంచెం
సో నేను ఏది ఊహిస్తలేను, నాకు అట్లా కనిపిస్తే అట్లా వేస్తున్నా. సో తప్పులకు భయపడకుండా చేయడం, చేసి చూడడం, వాట్ హ్యాపెన్స్. ఓకేనా? తుడుచుకునేటప్పుడు ఇదంటే వాడండి. ఓకే. మీద పడ్డదా? ఇది బేసికల్గా వాటర్ కలర్లో అత్యంత ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఆరడం. అంటే అది కంప్లీట్ డ్రై అయినాకనే మనం బ్రష్ పెడితే మళ్ళీ దాని మీద కూర్చుంటుంది. ఇప్పుడు మనం టైం ఎక్కువ లేదు కాబట్టి ఇలా వేస్తే చూసావా మీరు చెప్పింది ఇట్లా. కానీ ప్రస్తుతం డెమాన్స్ట్రేషన్ కాబట్టి డెమాన్స్ట్రేషన్ లాగా చూడండి. సో ఇది మనం కొంచెం ఆరనిద్దాం, అంతవరకు మనం మీ మేడం వాళ్ళతో సరదాగా మాట్లాడదాం. ఓకేనా? ముక్కు మధ్యలో వైట్ ఉంది కలర్, అదే ఆరాలి. ఇది ఆరకముందు వేస్తే మెరిచైపోతూ ఉంటుంది, బ్లెండ్ అయిపోతుంది, ఆడుగా అనిపిస్తుంది అనమాట. ఆ దూరం నుంచి చూస్తే ఒక ఫీల్ ఉంటుంది, దగ్గర నుంచి చూస్తే ఒకలాగా ఉంటుంది. డిజైన్ ఏదో ఉంది కదా, చూద్దాం. వాటర్ కలర్స్ కాకుండా ఇంకేం కలర్స్ ఉంటాయి మరి ఇలాగే? ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి. యాక్రిలిక్ కలర్స్, ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్, పేస్టల్ కలర్స్, డ్రై పేస్టిల్స్, వెట్ పేస్టిల్స్, ఆ తర్వాత గోషే, ఆ తర్వాత ఎగ్ ట్యాంపరా, ఆ తర్వాత ఎచ్చింగు, రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు. సో ఇది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ కొంచెం పూర్తి చేసి ముగిద్దాం. హైలైట్ ఇస్తా. ఇది మన ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ కాబట్టి చూపిస్తా. మనందరం సంతకాలు పెడదాం. దాన్ని మీరు ఫ్రేమ్ చేయించి ఒక మంచి ప్లేస్లో పెట్టండి. వీళ్ళు ఎప్పుడు చూసినా గుర్తొస్తుంది. వచ్చేసి వీడికి ఒక పెద్ద యంత్రం వస్తారు కదా మళ్ళీ ఏదో స్కూల్కి, ఇలా చేసాడు ఏంటి అనుకుంటున్నాడు. పాజిటివ్. సో నేను నా సంతకం పెట్టేసిన, నువ్వు స్టార్ట్ చేయరా మంచిగా. అందరిగో కొంచెం చెప్పేది నా సంతకం ఉంది కదా, ఆ సైజులో అంత చిన్న ఉంటుంది, చిన్న సైజులో పెట్టి ఎక్కువ మంది అందరు పెడతారు ఇక్కడి. సో అన్ని పిల్లలు సంతకాలు పెట్టేది అంటే మనందరం కలిస్తేనే ఒక పెయింటింగ్ అయ్యింది అని చెప్పడానికి నేను మిమ్మల్ని సంతకాలు పెట్టమంటున్నాను. పర్లేదు పెట్టు. చాలు చాలు, అయిపోయింది జాలీగా అయిపోయింది. అదేమన్నా జీవో మీద రాసే సంతకం. ఓకే. మీ పేరు గుర్తుండాలంటే మీకు రిజిస్టర్ అవ్వాలి. అంటే ఏదో కోడి కింద పెట్టు. ఓకే సరే. సో చూశారు కదా పిల్లలు చక్కగా పేరు కూడా రాయాలి. యాక్చువల్గా మోర్ ఇంపార్టెంట్. ఆచార్య చెప్తే సరే అనాలే, ఇలా వద్దు అట్లా. అంటే ఎవరు ఉన్నారు, లేకపోతే నీ ఒక్కడికి తెలుస్తుంది. సో ఇది ఒక స్పాంటేనియస్ కాన్వర్జేషన్ విత్ వాల్మీకి గురుకులం ఫౌండర్స్, దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్. సో బేటా అది అయిపోయిన తర్వాత చూపిస్తారా మరి? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అది నా కళ కదా, ఆమె అన్నది మీ కళ.
కానీ నువ్వు వాయిలిన్ కూడా కొంచెం మాకు చెవులకి కొంచెం హాయిగా. తీసుకురాబడి ఒక 1 minute కానీ వాయిస్. మీరు ఏదైతే రామాయణం గురించి చెప్పారో అది ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. అంటే అది ఎలా మీరు అంటే ఆ తర్వాత అది మనం అనేది అది ఇంకో నెక్స్ట్ వీడియోస్ మాట్లాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అది కదిలిస్తే మళ్ళీ చాలా అవును. వైలిన్ తీసుకురా. అది గ్రహించి తర్వాత అవును, అది సపరేట్ గా ఇంకో వీడియోస్ లో చేయాలి. కడమ సంతకం పెట్టినావా? సంతకం పెట్టినావా? పెట్టాను. ఓకే, స్పేస్ లేకపోతే ఇటు అటు పెట్టండి. రీసా అతని పేరు కాంత్ రీసా. ఇట్స్ బ్రాండ్. నేను మర్చిపోతాడు అనుకుని వి హావ్ నో కస్టమర్స్. రాసుకొని వచ్చాను. టీ-షర్ట్స్ తయారు చేస్తుంది. వాళ్ళకు కూడా ఇవ్వు. ఇక్కడ ఎవరున్నారు? అందరూ ఇట్లా వేలు గుర్తు పెడతావా? కలవదు. అక్కడ ఉన్నారు. అయ్యా మీరు కూడా పెట్టండి. ఊరికే ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తే ఒక చిన్న మన గతం ఒకసారి పాజిటివ్. 10 ఏళ్ల తర్వాత శ్రీకర్ ఎక్కడ ఉంటారు? మల్లకంబ ఆచార్య ప్రధాన ఆచార్య కింద జూనియర్ మల్లకంబ సో ఇది మన వాల్మీకి గురుకులం వ్యవస్థాపకులు, దాంతోపాటు అందులో చదువుకుంటున్న విద్యార్థులు, వాళ్ళ స్టాఫ్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇది వెరీ రేర్, అంటే వ్యాపారపు వాసన కనబడలేదు. అందుకని వీళ్ళ ఆలోచన విజయవంతం కావాలని అందరూ కోరుకోండి. తర్వాత ఎవరెవరైతే చూస్తున్నారో మీ పిల్లలు కూడా ఒక మంచి ఆసక్తికరమైన జీవితం మీరు అందివ్వాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి. ఎట్లో అట్లా దొరుకుతుంది నెంబర్, దొరుకుతుంది అంటే నిజంగా ఖచ్చితంగా దొరుకుతుంది. తర్వాత ఇది మీరు ఫ్రేమ్ చేయించి పెట్టండి. ఇది డెఫినెట్గా ఇది ఇది నీది కాదు, ఇది గురుకులం ప్రాపర్టీ. అందులో మన బుక్ తీసుకురాపో, నువ్వే తీసుకురావాలి. మా పడకుండా తిప్పుతున్నా, వెరీ నైస్. ఎగరేసి పట్టుకో, మళ్ళీ ఎగరేసి మళ్ళీ తిప్పు. ఏళ్ళు నేను కూడా చేంజ్ చేస్తాను. ఎగరేసి మళ్ళీ అక్కడే పట్టుకోవాలి. నేను ట్రై చేస్తాను. గాలి 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 మా గాలి వస్తుంది. నైస్. ఒకసారి చూపించండి కెమెరాకి అట్లా. తీస్తాం. సో నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు నేచర్ అన్న ఏదైనా సబ్జెక్ట్స్ తీసుకొని ఉన్నది ఉన్నట్టు వేయడానికి ట్రై చేసినప్పుడు మనం వర్తమానంలో ఉంటాం అనేది నేను చెప్పాలనుకున్నాను. అర్థమైంది కదా? ఉన్నది ఉన్నట్టు అంటే యు ఆర్ నాట్ థింకింగ్ బియాండ్ ద సబ్జెక్ట్. చూస్తున్నా వేస్తున్నావు, చూస్తున్నా వేస్తున్నావు, వస్తుందో రాదో బట్ నీ ప్రయత్నం అది. అట్లా ఉన్నది ఉన్నట్టు. మ్యాథమెటిక్స్ అంటే ఉన్నది ఉన్నట్టు, లైఫ్ అంటే ఉన్నది ఉన్నట్టు, ఫ్లవర్ అంటే ఉన్నది ఉన్నట్టు. అట్లా ఇక్కడ ఇది వదినకొకటి అన్నయ్యకొకటి అలాగే పేరు రాసి. నా పెన్ ఇస్తారా? ఎవరైనా ఇంతకుముందు తీసుకున్నారు? బుక్స్ పైన మీ పేరు కూడా రాసుకోవచ్చా? ఆయన రాసిన పుస్తకం రా. మీరంతా కలిసి సార్కి ఇవ్వండి. ఇవ్వండి. లేదు వెనక పక్క రండి, వెనక పక్క నుంచి ఇట్లా అందియండి. అది ఇస్తారు. ఒక నిమిషం, నా ఫోన్లో ఎవరైనా వీడియో కొంచెం
రమేష్ గారు కెమెరాలో కనిపించాలి ఏం పుస్తకం ఇస్తున్నారు.